సో, మనం ప్రస్తుతానికైతే నవీన్ రెడ్డి హాస్పిటల్‌లో ఉన్నాము. ఈరోజు తెల్లవారుజామున పృథ్వీరాజ్ గారు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. సో, ఆయనకి కొంచెం సీరియస్‌గా ఉందని మనకు తెలుస్తుంది. సో, ఒకసారి మనల్ని అడిగి తెలుసుకుందాం అసలు పృథ్వీరాజ్ గారు ఈ సిట్యుయేషన్ రావడానికి కారణం ఏంటి? అసల రీసెంట్‌గా జరిగిన కాంట్రవర్సీ వల్ల ఆయన మెంటల్ హెల్త్, ఇల్ హెల్త్ ఎలా ఉందో అసలు కనుక్కుందాము. సార్ ఏంటి సార్ ఇలా హాస్పిటల్ అని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ఏంటి పరిస్థితి అసలు? ఏం లేదండి. తెల్లవారుజామున 3:30, 4 గంటల మధ్యలో పద్మం నాకు ఫోన్ చేసింది. "అన్నయ్య బావగారు పడిపోయాడు. ఇవాళ చాలా బీపీ డౌన్ అయిపోయినట్టుంది. బావగారు పడిపోయాడు. ఇప్పటిదాకా ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు. సీరియస్ అయిపోయాడు. అవతల వ్యక్తులు ఎవరో బెదిరిస్తున్నారు. తిడుతుంటే బావగారు కూడా బీపీ పెంచేసుకున్నారు. ధన్మని ఉండటం టప్పని ఫోన్ కింద పడేసి పడిపోయారు. అర్జెంట్‌గా రా అన్నయ్య" అంటే నేను కారు తీసుకొని బయలుదేరానండి. బయలుదేరే లోపల పాప, శ్రీలు వీళ్ళు బయలుదేరి హాస్పిటల్‌కి పొద్దున్న 6 గంటలకల్లా వచ్చాం. ఈ హడావిడంతా తెరుకోబోతుకు మేము లేచి రెడీ రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఎదురొచ్చేస్తుంటే మళ్ళీ తీసుకొని వచ్చాం. అప్పటికి స్పృహ లేదు బావగారికి. సార్‌కి స్పృహ లేకపోతే ఏంటమ్మా అంటే ఇలా పడిపోయాడంటే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాం. జాయిన్ చేసిన తర్వాత నవీన్ రెడ్డి గారు అన్నీ చెక్ చేసి బీపీ డౌన్ అయింది. మీరు టెన్షన్ పడకండి కొన్ని ఇంజెక్షన్స్ గట్రా చేసిన తర్వాత మళ్ళీ మేలుకొని మామూలుగా అయ్యారు. అయిన తర్వాత ఆ తర్వాత అడిగితే తెలిసింది ఇలా వాళ్ళు బెదిరించినట్టు, ఏదో తల్లిని కూడా దూషించినట్టు బాధపడ్డానని. బాధపడి బావగారు ఆ డిప్రెషన్లో కింద పడిపోయినట్టున్నాడు అని చెప్పి అన్నది బాధ. ఏదేమైనా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చిన్న ఇష్యూ అండి. వీళ్ళెంత ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు అక్కడ 150 మేకలు ఉన్నాయి. 11 మేకలు లాస్ట్కి యాదృచ్ఛికంగా 11 మేకలే మిగిలే అన్నాడు. తప్పు ఏంటంటే 10-11 అన్నారు. అదేంటంటే 11 నెంబర్ వాళ్ళ దృష్టిలో వాడకూడదు. వాళ్ళు 11 నెంబర్కి వాళ్ళకి అది ఇష్టమే లేదు. 11 నెంబర్ దిగజాడిపోవడం కల్లా కూడా ఊహించలేదు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఇప్పుడు ఏం కొంపలు అంటుకుపోయాయని పృథ్వీరాజ్ గారు సారీ చెప్పాలి. ఏం తప్పు చేశాడని పృథ్వీరాజ్ గారు సారీ చెప్పాలి. ఎవరికి చెప్పాలి సారీ? ఇప్పుడు మేము జనసేన పార్టీలో ఉన్నప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా అసలు వినకూడని మాటలతో చిన్నపిల్లలతో సహా వీళ్ళు తిట్టినప్పుడు వాళ్ళు సారీ చెప్పాల్సిన పని లేదా? ఈ ప్రభుత్వం 11 పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఈ ప్రభుత్వం 11కి ఇంత హీనంగా పడిపోవడానికి కారణం ఈ తిట్ల వల్లే, తిట్ల పురాణం వల్లే. వైఎస్ఆర్సీపీ తిట్ల పురాణం. శ్రీరెడ్డి అనే దాంతో విపరీతంగా తిట్టించేవారు పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళ మీద కేసు పెట్టినా పట్టించుకునేవారు కాదు. బోరగడ్డ అనిల్ నీచాతినీచంగా చంపుతానని వాళ్ళ పిల్లల్ని రేప్ చేస్తానన్నప్పుడు కూడా కేసు పెట్టలేదు. అలాంటి సిగ్గులేని మాటలు అన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వం స్పందించకుండా, ఆ సోషల్ మీడియా స్పందించకుండా ఈరోజు ఏదో చిన్న మాట అన్నాడని గగ్గోలు ఎందుకు పెడుతుంది అంటే వీళ్ళకి సీము నెత్తు లేదు, మానవత్వం లేదన్నమాట. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి అన్యాయం కదండి. ఒక వ్యక్తిని పట్టుకుని పద్మవ్యూహంలాగా తెల్లవారులు 400-300 కాల్స్ చేసి అంటే చంపేద్దామనా? ఏం తప్పు చేసాడు అసలు దాన్ని తప్పని అన్నవాడు తప్పు. ఆయన పెద్ద కామెడీ యాక్టర్. ఆ మాత్రం జోక్ చేసుకోడా? దానిలో తప్పే ఉంది. ఆయన ఉద్దేశపూర్వకంగా అనలేదు, అసలు ఇది మ్యాటర్ కాదని ఆయన చెప్తున్నారు. ఆయన యాదృచ్ఛికంగా అలా అనేసాడంతే. ఆ ఫిగర్ మామూలుగా వచ్చింది. ఒకవేళ మనసులో ఆ మాట ఉండి వచ్చినా ఏంటి తప్పేంటి? ఉచ్చనీచాలు లేకుండా బతికే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది తప్పు అనిపించిందంట. ఎంతవరకు న్యాయం అండి? ఇంకా మారాళ్ళు, ఇంకా వాళ్ళ నీచ బుద్ధులు మారో, వాళ్ళు మారలు, వాళ్ళ బతుకు మారదు. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో అసలు నామరూపాలు లేకుండా సర్వనాశనం అయిపోతారు ఇలాగ ఇబ్బందులు పెడితే జనాలు. ఈ సిచ్యువేషన్ తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారండి? ఖచ్చితంగా కంప్లైంట్ పెడతామండి. ఎవరెవరు మాకు ఫోన్లు చేశారు, ఎవడైతే పృథ్వీరాజ్ గారిని బెదిరించాడో తప్పనిసరిగా వాని పైన గట్టి చర్య తీసుకుంటాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కలుస్తాం. ఇది మాత్రం గ్యారంటీ జరుగుతుంది. చూద్దాం వాళ్ళు ఎంతవరకు బెదిరిస్తారో. మీరు ఏమైనా ప్రయత్నం చేశారా పవన్ గారిని కానీ ఎవరైనా కాల్ కనెక్ట్ అవ్వడం? లేదండి. ఇప్పుడు దాకా ఇదే సరిపోయింది కదా సార్. ఆయన మెలకు రాలేదు ఇప్పుడు దాకా. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైనా పెద్దలు మాట్లాడడం కానీ మీకు ఏమైనా ధైర్యం చెప్పడం అంటే జరిగిందండి? లేదండి, ఇంకా ఏం లేదండి. ఇప్పుడే ఎవరికి తెలీదు. మేమే ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటే తీసుకొచ్చాం. ఆయన కొంచెం పాపం బాగానే రిలీఫ్ అయ్యారు. చూద్దాం, ఒక్కసేపు నాడు మాట్లాడదాం అంతా.
తప్పకుండా అండి. సో మీకు జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. సో అలాగైనా కానీ మీకు న్యాయం జరిగేలాగా ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. మీరు చాలా ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.